హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రు అండ్ సౌజీ వ్లాగ్స్. మేము లాస్ట్ వీక్ శివోహం టెంపుల్కి వెళ్ళాము. ఇది బెంగళూరులో మార్తాలికి 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. చూడ్డానికి స్టార్టింగ్ ఒక గృహలా ఉంటుంది ఎంట్రన్స్ అనేది. అలాగే వాల్స్కి చుట్టుపక్కల లైఫ్ ఇన్స్పిరేషన్ కోట్స్ అనేవి అటాచ్ చేశారు. చాలా బాగున్నాయి ఆ కోట్స్ అనేవి. అలాగే 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంట్రీ ఫీ అనేది. అలా కొంచెం ముందుకు రాగానే ఒక బౌల్ నిండా రుద్రాక్షలు అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ రుద్రాక్షలు తీసుకొని మన మనసులో ఏదైనా కోరికలు అనుకొని శివుణ్ణి ధ్యానించుకొని అక్కడ ఉండే బౌల్స్లో ఒక్కొక్కటిగా వేయాలి. నిజంగా చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. మీరు మీ ఫ్యామిలీతో ఏదైనా వీకెండ్స్లో ట్రై చేయండి ప్లేసు. మీ ఫ్యామిలీ అంతా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. లోపలంతా చిన్న చిన్న విగ్రహాలు, చిన్న చిన్న టెంపుల్ సెటప్స్తో చాలా బాగా అరేంజ్ చేశారు. అసలుకి మనమే ఊహించలేము లోపల ఇంత పెద్ద సెటప్ వేశారని కూడా. అలాగే లోపలికి వెళ్ళగానే 32 అడుగుల గణేష్ విగ్రహం అనేది ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు రాగానే చార్ధమ్ యాత్ర అనే కాన్సెప్ట్తో ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా లోపలే అరేంజ్ చేశారు. నిజంగా చాలా బాగుందండి. అంత దూరం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినా ఈ ప్లేస్కి వచ్చి ఆ ఫీల్ అనేది మనం అవ్వచ్చు. నిజంగా ప్రతి ఒక్కటి అడుగడుగున చాలా బాగా తీర్చిదిద్దారు లోపలంతా. ఇంకో విషయం మర్చిపోయాను, అలాగే జ్యోతిర్లింగాలు దర్శించుకునే అవకాశం కూడా కల్పించారు. 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర మనం దర్శించుకోవచ్చు. చాలా లక్కీ కదండి. సోమనాథ్, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, కేదార్నాథ్, నాగేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, వైద్యనాథ్, కృష్ణేశ్వర్, మల్లికార్జున, రామేశ్వరం అండ్ కాశీ విశ్వనాథ్ కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే అక్కడ మనకి మన చేతుల మీదుగానే పాలాభిషేకం, గంగాభిషేకం కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ 1 రూపీ కాయిన్ అండ్ మనకి కర్పూరం కూడా ఇస్తారు. కర్పూరం వెగిలించి ఆ 1 రూపీ కాయిన్ని మనసులో ఏదైనా ధ్యానించుకొని అక్కడ వేసేసేయాలి. అక్కడ చూస్తున్నారు కదా 65 అడుగుల పెద్ద శివుడి విగ్రహం ఎంత అందంగా ఉందో. మరి ఇంకెందుకు లేటు, మరి మీరు వెళ్ళి దర్శించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్.